ఇవాళ అయితే మేము ఛాలెంజ్లో చిప్స్, పకోడీ, జిలేబీ ఇది ఛాలెంజ్గా పెట్టుకున్నాము. ఇవాళ అయితే డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అనుకున్నాము. ఎవరు గెలుస్తారో, పోయినసారి అయితే శిరీష గెలిచింది. అంతకుముందు ఫస్ట్ 2 సార్లు శిరీషనే గెలిచింది. ఈసారి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మనకెంతో ఇష్టమైన కూల్. ఓకే, స్టార్ట్ అయ్యి. నచ్చుతులే, బయట ఫుడ్ కదా, బయట ఫుడ్ ఏదైనా సరే నిజంగా. పకోడీ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. జిలేబీ 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 ఎలా ఉంది? ఎలా ఉందా? మా లక్కీ గారు పడుకున్నాడు. వాళ్ళు వేసే వర్కల్లో కూర్చోాలని చేసేసి కదా, లేకపోతే వాళ్ళ అమ్మ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి వీడియోలో కనపడాలని భలే ఇష్టం లక్కీ గారికి. నిజంగా వీడియో టీవీలో పెట్టుకొని చూస్తాడు వాడు, కుర్చీ వేసుకొని మరి. అవునద్దా, చెప్పడం మర్చిపోయినా. మా డ్యూటీలో కూడా మీ వీడియోస్ గురించి చాలా ఇదిగా వస్తున్నాయి మాటలు, చాలా మంచిగా వస్తున్నాయి. బాగా చేస్తున్నారంట, మీ వాయిస్ ఓవర్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయంట. నాదా? థ్యాంక్ యూ. మా ఆఫీస్లో అందరూ డిస్కషన్ చేసుకుంటున్నాం మీ గురించి. థ్యాంక్ యూ రా. మేము వర్క్ చేసేవాళ్ళం కాబట్టి డైలీ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. అదే ఏంటంటే చెయ్యాలి అన్న ఒక ఏమంటారు ఆతృతతో అయితే వీడియో అది ఏం చెప్తారు యూట్యూబ్ అయితే ఎడిట్ చేస్తున్నాను. కానీ నేను ఇంకా బయటకు వెళ్ళి డ్యూటీకి వెళ్ళి బయట చేసి వచ్చి ఇంట్లో పని చేసుకొని ఇంకా దీనికి వీడియోకి అయితే కేటాయించలేకపోతున్నాను. అయినా పాపం మా తేజస్విని ఇవాళ 11:30కే వచ్చి కూర్చుంది వీడియో కోసం అని. మా శిరీష వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఏంటంటే సపోర్ట్, మనకు మెయిన్ సపోర్ట్ ఉండదు. సపోర్ట్ లేకపోతే ఇది అన్నారు. టెంపుల్స్కి అలాగైతే పాపం మా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ మా ఆయన. ఇది 4వ తిండి పోటీయో ఏదో, మరి నేను ఎప్పుడు గెలుస్తానో ఏంటో. బయటికి వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదు. ఎప్పుడు ఇదే చెప్తున్నా అనుకుంటారు కదా. లేదండి, ఇక్కడ బోనాలు ఉండడం వల్ల మాకు టైం లేదు తిరగడానికి, అందువల్ల తిరగలేకపోతున్నాము. ఈ వీడియో ముందు కూర్చోబెట్టేటప్పుడు ఈ డైలాగులు ఇస్తాం. శిరీషకి ఇస్తాం 4-5 డైలాగులు. వీడియో ముందు కూర్చున్నాక చూడు
కాదు ఇప్పుడు పోటీ అంటే ఎక్కువసేపు మాట్లాడేటారు. ఇది మేము మాట్లాడుతూ ఉంటాం, ఇది పోటీగా వాస్తవానికి తిండి పోటీ అంటే ఎవరైనా గెలవాలని చూస్తారు కదా, అందులో ఫస్ట్ గెలవటానికి ట్రై చేస్తారు. కానీ ఈసారి నుంచి టైమర్ పెట్టుకున్నాం. టైమర్ పెట్టుకుని ఆ టైం లోపల ఎవరు ఫస్ట్ చేపిస్తారు. అవునండి, చాలా రోజులు మేము అనుకుంటాం కానీ టైమర్ పెట్టుకోవాలని కన్వీనియంట్గా దొరకలేదు, కన్వీనియంట్గా ఉండేదని ఆలోచిస్తున్నాం. అంటే ప్రాపర్గా చేయాలని చెప్తున్నారు వీళ్ళిద్దరు. ఏమంటున్నారు అంటే ఫుడ్ ఛాలెంజ్ అంటే ప్రాపర్గా చేద్దాము అని. జిలేబీ ఉందండి, అబ్బా అసలుకి చాలా చాలా జ్యూసీ ఉంది అసలు. అలా స్వీట్ చాలా ఉంది. బెల్లం బెల్లం మామూలుగానే జిలేబీ అంటే స్వీట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే బెల్లం కదా పనిచేసింది. మాకు ఇక్కడ ఇవాళ బోనాలు అసలు ఎంత బాగా జరుగుతాయి అంటే, ఎక్కడైనా బాగానే జరుగుతాయి అనుకో. ఇప్పుడు దాకా ఒకటే డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ అది కాపీ రైట్ పడిద్దని కొంచెం మేము టైం కూడా తీసుకున్నాం. ఎందుకంటే బోనాలు వెళ్ళేటప్పుడు సౌండ్స్ చేస్తారు కదా. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బోనాలు. ఈ వారం ఇక్కడ ఉప్పల్లో బోనాలు. తేజస్విని అయిపోతుంది, నాది అయిపోయేలా లేదు నాకు. ప్రతిసారి వద్దునే వస్తుంది, ఈసారి నేను వీళ్ళు మామూలుగా అయితే ఇట్లా తినరు. వీళ్ళు ఛాలెంజ్ పెట్టినప్పుడు నన్ను ఓడించడం కోసం వీళ్ళు కావాలని ఇద్దరు మాట్లాడుకొని పోటీ మీద తింటారు. ఇద్దరు తేజస్విని కూడా అంత హెవీ తిండి కాదు, శిరీష కూడా అంత హెవీ తిండి కాదు. కానీ పోటీ అంటే చాలా హెవీగా పెట్టుకోవాలి. ఈసారి బాగా ప్లాన్ చేసుకుంటాము. ప్లీజ్ అండి, పెద్ద వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సపోర్ట్ వల్లనే ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాము. చాలా వరకు ఎంకరేజ్ చేయాలి అంటే మిమ్మల్ని ఏమంటారు, మీ ఎంకరేజ్ వల్లే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఏమంటారు తెలిసి ఏమంటారు శ్రీ? కమెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో పద్యం చెప్తుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంగ్ చెప్తా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? పద్యం కూడా పాటగా వేయండి. కావాలనే విన్నాను. అదే డిన్నర్ అయితే తేజస్విని అయిపోయింది. ఇక్కడికి వీడియోని అయితే కట్ చేసేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్